బాబు మీరు కొంచెం ముందుకొచ్చి జంక్షన్ దగ్గర లెఫ్ట్ తీసుకుంటే వస్తుంది బాబు. అక్కడ ఒక ఏటీఎం ఉంటుంది. అబ్బా మీకు ఎందుకు వినిపించట్లేదు? అబ్బా జంక్షన్ దగ్గర లెఫ్ట్ తీసుకోవాలి బాబు. ఆ బండి పక్కన ఆపుతావా? నా మాట వినిపిస్తుంది నీకు. అక్కడ లెఫ్ట్ తీసుకో. సిగ్నల్స్ కనిపించాయా నీకు? అక్కడ పక్కన ఏటీఎం ఉంటుంది. వినిపిస్తున్నదా లేదా? సిగ్నల్స్ పక్కన లెఫ్ట్, మరి దాటేస్తారు. స్విగ్గీ వాళ్ళు ఎన్నిసార్లు వచ్చినాయిదే తంతు శరత్. సార్ నువ్వెందుకు అరుస్తున్నావు? వాడు బండి మీద ఉన్నాడు, వినిపించట్లేదు వాడికి. కరెక్టే, బట్ నువ్వెందుకు ఇలా సీక్రెట్లా చెప్తున్నావు? వాడికి వినిపిస్తుందని. నువ్వు ఇక్కడ చేయి అడ్డు పెడితే అక్కడ ఆడకలకి వినిపిస్తుంది. డైరెక్ట్గా వినిపిస్తుందని, అంత గోల్ ఉండకుండా. నువ్వు ఇక్కడ చెయ్యి అడ్డు పెడితే అక్కడ డైరెక్ట్గా వినిపించేస్తుందా? హే ప్రభు ఆడు కదా నిషా, చెయ్యి అడ్డు పెట్టాలి. చెప్పు. ఏదో ఏదో చెయ్యి అడ్డు పెడితే నా వాయిస్ డైరెక్ట్గా ఇక్కడికి వెళ్ళి వాడి చెవిలోకి వెళ్ళిపోతుంది. హే హరిరామ్ కృష్ణ జగన్నాథ ప్రేమానంది. టాక్టిక్ ఏదో శాంసంగ్కో ఎయిర్టెల్కో చెప్పొచ్చు కదా. వాళ్ళు ఇది సేల్ స్ట్రాటజీ కింద వాడుకుంటారు. మా ఫోన్లో ఇలా మాట్లాడిని డైరెక్ట్గా అలా వినిపించేస్తుంది అక్కడని. నువ్వు నా మీద సెటార్ లేకు, అలవాటైపోయింది అలాగా. వాడు వస్తాడు, స్విగ్గీ వాడు వస్తాడు, 550 పే చేయాలి ఫుడ్ తీసుకుని. మగువా మగువా లోకానికి తెలుసా నీ విలువా.